పేరు నాని ఏం చదువుకున్నాడో నాకు తెలియదు. తనకి లోక జ్ఞానం ఉందో లేకపోతే అసలు జ్ఞానం ఉందో లేదో నాకు గుడి తెలియదు. బట్ ఆ వ్యక్తి ఉన్నాడు కదా, పిల్లోడు. ఆ పిల్లోడికి సాయం చేయడానికి పవన్ కళ్యాణ్ రావాల్సిన అవసరంలా. అంతే కదా, పవన్ కళ్యాణ్ కూడా రావాల్సిన అవసరంలా. సగటు వ్యక్తి కూడా రావచ్చు, తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే. కొంచెం అన్న మానవత్వం ఉండాలి కదా. ఇన్ కేసు తెలిస్తే, మనకందరికీ తెలియదు కాబట్టి పవన్ కళ్యాణ్ తెలిసింది కాబట్టి వచ్చాడు. వచ్చి అతని దగ్గర ఉండి అతను చనిపోతాడని తెలిసి కూడా వచ్చి మాట్లాడి ఏదో సినిమా చూపించడానికి ఏదో తనకి భరోసా ఇచ్చాడు. తనకు భరోసా ఇచ్చి తన దగ్గర ఇప్పుడు ఆంధ్రాలో అంతా వర్క్ ఉన్నా సరే, అంత బిజీ ఉన్నా సరే వచ్చి మాట్లాడి తన దగ్గర ఉండి నించొని తనకు భరోసా ఇచ్చాడు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే పేరు నాని చేసిన పని ఏంటి తెలుసా? అభిమానం ఎవడో ఆడికి తెలియదు. అసలు ముందు పేరు నానికి తెలియదు. ముందు ఆ పిల్లోడు ఎవడో చూడమనండి. చూడకుండా ఏం లేకుండా ఇష్టం వచ్చినట్లు వాడెవడో పిలిచాడంట, ఈడు వెళ్ళాడంట. ఆ వ్యాఖ్యలు ఏంది? డిప్యూటీ సీఎం. అక్కడ డిప్యూటీ సీఎం. ఆడమ్మ మొగుడుగా సంబంధం లేదు, డిప్యూటీ సీఎం అక్కడ. ఏంటి, ఎవడైనా నాకు సంబంధం లేదు, డిప్యూటీ సీఎం అక్కడ. సరే, సగటు మనిషికైనా తెలిస్తే, ఆ పిల్లోడు సిచ్యువేషన్ తెలిస్తే ఖచ్చితంగా ఎవరికైనా కన్నీరు పెట్టాలనిపిస్తుంది. ఏంటి, అట్లాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ మాట్లాడితే పేరు నాని ఏం మాట్లాడాడు? వాడెవడో పిలిచాడంట, అన్నయ్య పిలిచాడు, అన్నయ్య నాకు బాగలేదంటే తమ్ముడు నేను వస్తానని పిలిచాడు. సరే పోయాడు, పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, మాట్లాడాడు. అక్కడ తప్పేంటి? చెప్పండి. ఏం లేదు. పేటీఎం బ్యాచ్ కాబట్టి వాడు ఇంకా పదవులు ఉన్నాడా? సరే, ఓకే. ఆడికంటే పరిపక్వత లేదు, ఆ రాజకీయాల మీద పరిపక్వత లేదు, మాట్లాడాడు. జగన్ ఉన్నాడు కదా, జగన్ పక్కన ఎమ్మెల్యేగా చేశాడు. జగన్ అంటే రెస్పాండ్ అవ్వాలి కదా అక్కడ. అరే ఇది ఇలా కాదమ్మా, అక్కడ చిన్న పిల్లోడు ఉన్నాడు, ఇవన్నీ పట్టించుకోవద్దు, ఆ పిల్లోడికి సపోర్ట్ చేయండి అని ఒక మాట మాట్లాడాలి కదా. అది మాట్లాడలేదు. వాడక ఫ్రాడ్ జగన్. ఒక పక్క నుంచి ఆడు ఫ్రాడ్ అయితే వాడు పక్కన ఉండేడు కూడా ఫ్రాడ్. ఎవడు? పేరు నాని. ఇంకొకటి, పేరుని కిట్టు ఉన్నాడు, ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు. పేరుని కిట్టు చదువుకున్నాడు కదా. సరే, 10th క్లాస్ చదువుకున్నాడు, ఇంటర్ చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు, సంబంధం లేదు. బట్ కుర్రోడే కదా, యూతే కదా, తెలియలే కదా, చెప్పాలి కదా వాళ్ళ నాన్నకి. పేరుని నానికి చెప్పాలి కదా. నాన్న అది కాదు నాన్న. సరే, రాజకీయాలు పొలిటీషియన్స్ చాలా మాట్లాడుకుంటారు, మనకు డబ్బులు ఇస్తుంటారు ఎవరు, కానీ అక్కడ చిన్న పిల్లోడు కదా, దాన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అని ఒక మాట మాట్లాడాడు కదా పేరుని కిట్టు. అది కూడా మాట్లాడాల. ఏంటి, అక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? పేరుని కిట్టుది ప్రాబ్లమే, పేరు నాన్నది ప్రాబ్లమే. ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు. అక్కడ పేరు నానికి పేటిఎం అమౌంట్ కావాలి కదా. టైం అయింది, మంత్ ఎండింగ్ వస్తుంది కదా, ఆల్రెడీ మంత్ ఎండింగ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ ఎండింగ్ వస్తుంది కదా, అమౌంట్ కావాలి కదా. ఎవరిస్తారు? ఆబ్వియస్గా ఎవరిస్తారు చెప్పండి. మరి పేరు నానికైనా సరే, రోజాకైనా సరే, ఇట్లాంటి పేటిఎం బ్యాచ్లకి ఎవరిస్తారన్నా అమౌంట్ రావాలి కదా. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఏంటి, ఆ అమౌంట్ కోసం మాట్లాడుతున్నారు, రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారు. ఎవడైనా సరే ప్రజల గురించి ఎవడం మాట్లాడలేదు. ఏంటి, మొన్న సిచ్యువేషన్ ఒకటి జరిగింది, తెలంగాణ ఆవిర్భావ సభ రోజు. ఏంటి, పవన్ కళ్యాణ్ వచ్చి నార్మల్గా సభలు పెట్టుకొని అమరవీరుల కోసం మాట్లాడేవాడు. వీళ్ళు చేసిన పని ఏంటి? ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ రానియము, ఇంకొక ఎలిగేషన్ తీసుకొచ్చారు. ఎక్కడ? ఏంటిది? అదే కోడి చెరువు అంట. పవన్ కళ్యాణ్ అట్లా కబ్జా చేసేవాడైతే ప్రతి ఏదైనా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే స్వతహాగా జేబులోంచి డబ్బులు తీసి పెట్టేవాడు ఎవడో ఏ నా కొడుకు లేడు, రాజకీయవేత్త ఎవడో లేడు. మీరు బేపు వేసుకున్నా సరే, వేసుకోకపోయినా సరే. ఏంటి, అలాంటి వ్యక్తి మీద ఎలిగేషన్ తీసుకొచ్చారు. ఆయనకు మండింది, వేసాడు, గట్టిగా వేసుకున్నాడు. ఏంటి,
ఆ సిచ్యువేషన్లో ఏమైంది? ఆయన అయిపోయాడు తప్ప మధ్యలో మీరేం లబ్ధి పొందారు చెప్పండి. ఆ? పక్కన రేవంత్ రెడ్డి ఉన్నారు, గౌరవనీయ ముఖ్యమంత్రి. ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన తెలుసు ఆయన గురించి, పవన్ కళ్యాణ్ గురించి. ఆ కవిత వచ్చింది, ఆవిడ ఎందుకు ఈ మధ్య పార్టీ పెట్టింది? అంతే. పార్టీ పెట్టింది కాబట్టి ఏదో ఒకటి నేనున్నాను అని తెలుసుకోవడానికి, తెలియజేయడానికి అట్లా చేసింది అంత తప్ప తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ట్రై చేశారు పొలిటీషియన్స్. ఏంటి, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ట్రై చేశారు. ఒక్క విషయం చెప్తున్నా, తెలంగాణ ప్రజల్లో, నేను తెలంగాణ ప్రజలతో బతుకుతున్నా. ఏంటి, నన్ను ఏనాడు సరే తెలంగాణ ప్రజలు వేరుగా చూడలా. నన్ను తమ్ముళ్ళను చూశారు, అన్నలాగానే చూశారు. నాకంటే పెద్దోడు అన్నలాగా చూశాడు, నాకంటే చిన్నోడు అన్నలాగా చూశారు. ఏంటి, ఇప్పుడే కాదు, బ్రతికినంత కాలం నన్ను తమ్ముళ్ళలాగానే చూస్తారు, అన్నలాగానే చూస్తారు ప్రతి వాడు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుసు, ఏంటి రాజకీయ లబ్ధి కోసం చేసే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. ఏంటి, వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలకు తెలుసు. ఆంధ్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఎక్కడ ఎవరికి, అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకి. ఏంటి, వాళ్ళు ఏమీ నిద్రపోవట్లేదు, ముసుకేసుకుని కూర్చోట్లేదు, వాళ్ళకి తెలుసు. ఫైనల్ గా ఏం చెప్తారు పేర్ని నాని గారి కామెంట్ల మీద? ఆడగా పేటీఎం బ్యాచ్, ఆడు చదువులేదు. ఏంటి, పేటీఎం బ్యాచ్ ఫస్ట్ చదువులేదు. ఏంటి, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాడు. ఏంటి, జగన్ రెస్పాండ్ అవ్వట్లేదు దీని గురించి. అక్కడ చూడాల్సింది ఒక పిల్లోడి జీవితం. ఏంటి, ఆ పిల్లోడి జీవితం చూడాలి. ఆ పిల్లోడు అంత చావు బతుకుల్లో ఉంటే పోయి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయనే కాదు, మానవత్వం ఏ నా కొడుకైనా సరే పోతాడు ఖచ్చితంగా. మీరు బీపేసుకోండి, ఏ పైన పర్లేదు.